నందమూరి బాలకృష్ణ అంటేనే ఒక వైబ్రేషన్. ఆయన సినిమా అనౌన్స్ అయిందంటే చాలు రికార్డులు తిరగరాయాల్సిందే. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన అఖండ 2 ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బాలయ్య తన తదుపరి సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. స్టార్ డైరెక్టర్ల వెంట పడకుండా అస్సలు సక్సెస్ ట్రాక్ లేని దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ఉన్న మతలబేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా ఒక ఫ్లాప్ రాగానే టాప్ డైరెక్టర్ల కోసం వెతుకుతారు. కానీ బాలయ్య మాత్రం ఇందుకు భిన్నంగా వెళ్తున్నారు. ఒక్కటంటే ఒక్క భారీ హిట్ కూడా లేని డైరెక్టర్లకు ఆయన అవకాశాలు ఇస్తుండటం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా విజయ్ కనకమేడల పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన డెబ్యూ మూవీ నాంది విమర్శకుల ప్రశంసలు పొంది బ్రేక్ ఈవెన్ సాధించినప్పటికీ ఆ తర్వాత తీసిన ఉగ్రం, భైరవం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇలాంటి టైంలో ఆయన చెప్పిన ఒక పోలీస్ స్టోరీకి బాలయ్య ఇంప్రెస్ అయి ఓకే చెప్పేశారని సమాచారం. మరోవైపు క్లాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా ఉంటుందనే వార్త ఫ్యాన్స్ ను షాక్ గురిచేస్తోంది. సరిపోదా శనివారం వంటి సినిమాలతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వివేక్ ఆత్రేయ మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్యను ఎలా హ్యాండిల్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు స్టార్ హీరోలతో ఒక్క సినిమా కూడా తీయని వివేక్ బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే కథను రెడీ చేశారా, లేక ఇది మరీ ప్రయోగం కానుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సాధారణంగా బాలయ్యకు కథ నచ్చితే చాలు, డైరెక్టర్ ట్రాక్ రికార్డ్తో పని లేకుండా సినిమా పట్టాలెక్కిస్తారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లు పట్టాలెక్కితే అది బాలయ్య కెరీర్ కు ప్లస్ అవుతుందా, లేక ఫ్లాపుల డైరెక్టర్ల ఖాతాలో మరో సినిమా చేరుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. తమిళ చిత్ర పరిశ్రమలో 808 కృష్ణగా సుపరిచితుడైన తేజస్ కృష్ణ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తలైవర్ 173కి తేజస్ కృష్ణ అందించిన టైటిల్ స్కోర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అంతేకాకుండా ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్తో కలిసి పలు చిత్రాలకు పనిచేసి మెయిన్ స్ట్రీమ్ మరియు ఎక్స్పెరిమెంటల్ సంగీతంలో తన ప్రతిభ చాటుకున్నాడు తేజస్. తేజస్ కేవలం సినిమా సంగీతానికే పరిమితం కాకుండా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తున్నారు. తేజస్ విడుదల చేసిన పాత ఎడత్తిలా అనే ఇండిపెండెంట్ ట్రాక్ సంగీత ప్రియులను విశేషంగా అలరించింది. 4 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ యువ సంచలనం ఇప్పటికే యూనివర్సల్ మ్యూజిక్, థింక్ మ్యూజిక్ వంటి దిగ్గజ సంస్థల ద్వారా తన పాటలను విడుదల చేశారు. కాగా ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు యువ సంగీత దర్శకుడు తేజస్ కృష్ణ. ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తేజస్ కృష్ణ వర్క్ చేస్తున్నాడు. తేజస్ సంగీత శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఆఫ్రో రిథమ్స్, హిప్ హాప్, జాజ్ టెక్స్చర్స్, భారతీయ శాస్త్రీయ సంగీత అంశాలను మిక్స్ చేసి నేటి తరం మ్యూజిక్ లవర్స్ ను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. భావోద్వేగ పూరితమైన ట్యూన్స్ తో తెలుగు మరియు భారతీయ సంగీత రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్న తేజస్ కృష్ణ రాబోయే రోజుల్లో స్టార్ కంపోజర్ గా ఎదుగుతాడనడంలో సందేహం లేదు. ప్యూర్ ప్రేమ కథగా వస్తున్న విశ్వక్ సినిమాకు తేజస్ ఎలాంటి సాంగ్స్ ఇస్తాడో లెట్స్ వెయిట్. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించిన ఓజీ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కబోతోంది. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో అదరగొట్టిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించడంతో పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓజస్ గంభీరా ర్యాంపేజ్ బిగిన్స్ అనే టైటిల్ తో పార్ట్ 2 పనులు మొదలు పెట్టినట్టు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొదటి భాగం హిట్ కావడంతో సీక్వెల్ ను అంతకు మించిన భారీ బడ్జెట్ మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ మరియు సుజిత్ టేకింగ్ ఈ పార్ట్ 2లో మరో లెవెల్లో ఉండబోతున్నాయని సమాచారం. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఇది ఒకటిగా నిలవనుంది. ఓజస్ గంభీరా అనే టైటిల్ వినగానే అభిమానుల్లో అప్పుడే పూనకాలు మొదలయ్యాయి. ర్యాంపేజ్ బిగిన్స్ అనే ట్యాగ్ లైన్ సినిమాలోని యాక్షన్ ఏ స్థాయిలో ఉండబోతుందో స్పష్టం చేస్తోంది. సినిమా షూటింగ్ మరియు ఇతర వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత బిజీ ఫేజ్ను ఎంజాయ్ చేస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తున్న చైతు తాజాగా మరికొన్ని భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో మరీ ముఖ్యంగా తన తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి మరోసారి వెండితెరను పంచుకోబోతున్నారనే వార్త అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. గతంలో మనం, బంగారాజు వంటి చిత్రాలతో అలరించిన తండ్రి కొడుకుల కాంబినేషన్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. సోగ్గాడే చిన్న నాయన, బంగారాజు వంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ కొత్త ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారట. అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిన ఈ దర్శకుడు మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే నాగచైతన్య తన కెరీర్లో మైలురాయి లాంటి 25వ సినిమా NC-25 కోసం బెదుర్లంక 2012 ఫేమ్ దర్శకుడు క్లాక్స్ తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ప్యూర్ లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. చైతు ఇమేజ్ కు తగ్గట్టుగా క్లాక్స్ ఒక వైవిధ్యమైన ప్రేమ కథను సిద్ధం చేశారట. ప్రస్తుతం చైతన్య తన ప్రతిష్టాత్మక చిత్రం వృషకర్మ షూటింగ్ లో తన మునకలై ఉన్నారు. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతోంది. ఇటు వృషకర్మతో పాటు అటు కళ్యాణ్ కృష్ణ మరియు క్లాక్స్ సినిమాలను లైన్ లో పెట్టిన చైతు తన లైనప్ ను సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నారు. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న చైతన్యకు ఈ కొత్త ప్రాజెక్టులు మరిన్ని విజయాలను అందిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలకు స్వస్తి పలికి మన స్టార్ హీరోలు పీరియాడిక్, హిస్టారికల్ డ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన కథలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుండటంతో మన హీరోలంతా ఇప్పుడు పాతకాలం నాటి కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ వార్ డ్రామాగా తెరకెక్కుతోంది. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా తన రూట్ మార్చి రణబాలి అనే చారిత్రాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 19వ శతాబ్దపు నేపథ్యంలో ముఖ్యంగా బ్రిటిష్ పాలనపై జరిగిన పోరాటాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుండటం విశేషం. యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా పూర్తి స్థాయిలో పీరియాడిక్, హిస్టారికల్ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టారు. అందులో ఒకటి 7వ శతాబ్దానికి చెందిన యాక్షన్ డ్రామా స్వయంభూ. దీంతో పాటు స్వతంత్ర సంగ్రామ కాలం నాటి కథతో ది ఇండియా హౌస్ అనే చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు నిఖిల్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. యాక్షన్ హీరో గోపిచంద్ కూడా ఈ పీరియాడిక్ రేస్ లో చేరిపోయారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో భరతవర్ష అనే భారీ ప్రాజెక్ట్ ను ఆయన పట్టాలెక్కించారు. ఇది కూడా 7వ శతాబ్దపు నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా రాబోతోంది. ఇలా అగ్ర హీరోల నుండి యువ హీరోల వరకు అందరూ పీరియాడిక్ కథల వైపే మొగ్గు చూపుతుండటంతో రాబోయే కాలం టాలీవుడ్ లో చరిత్రను తిరగరాసే చిత్రాలదే అని చెప్పవచ్చు.